జడ్పీటీసీ ఎన్నికలపై ఈసీ కార్యాలయం ముందు వైసీపీ నేతలు ధర్నా చేస్తున్నారు. అయితే జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తున్న తీరుపై వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి నుండి ఇటు వైసీపీ నేతలు ఈ ఎలక్షన్ కి సంబంధించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ బూత్స్ కు సంబంధించి 2 నుండి 4 కిలోమీటర్ల వరకు దూరంగా ఏర్పాటు చేయటం వంటి అంశాలపై వైసీపీ గలమెత్తుతోంది. అయితే ఇప్పుడు జడ్పీటీసీ ఎన్నికలపై ఈసీ కార్యాలయం ముందు వైసీపీ నేతలు ధర్నా చేపట్టారు. జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తున్న తీరుపై ఫైర్ అవుతున్నారు. మొత్తంగా పోలీసులపై చర్యలకు వైసీపీ ఇప్పుడు డిమాండ్ చేస్తోంది. ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈసీ కార్యాలయం ఎదుట జడ్పీటీసీ ఎన్నికలపై ఈసీ కార్యాలయం ముందు వైసీపీ ధర్నా చేస్తోంది. సిఎస్సీకి ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. మనం చూస్తున్నాం అంబటి రాంబాబు అధ్యక్షతన అటు నేతలంతా కూడా ఈసీ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్నారు. ప్రెసెంట్ అసలు ఈసీ కార్యాలయం ఎదుట సిచ్యువేషన్ ఎలా ఉంది, అక్కడ అప్డేట్స్ ఏంటి? పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ నేతలు చేస్తున్న అక్రమాలు ఎన్నికలు సజావు జరగకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయం ఎదుట ఆందోళన దిగారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు, ముఖ్యంగా రాష్ట్ర కార్యాలయానికి సంబంధించిన వైసీపీ నేతలు కార్యకర్తలు భారీ స్థాయిలో కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి కృష్ణా జిల్లాలకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా ఈ ఆందోళనలో పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎన్నికలు, పోలీసులు, రెవెన్యూ అధికారులు, ఎన్నికల కమిషన్ ఈ ముగ్గురు కలిసి ఎన్నికలు ప్రశాంతంగా జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏ ఒక్కరూ కూడా ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించట్లేదు. అలాగే ఎన్నికలకు సంబంధించి అక్రమాలకు పాల్పడుతున్నారు. కిలోమీటర్ల కొద్ది పోలింగ్ బూత్లను ఏర్పాటు చేసి ఎవరిని పోలింగ్ కేంద్రాల వరకు రాకుండా ఓటర్లను భయభ్రాంతులు గురి చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నేతల్ని, కార్యకర్తల్ని, అలాగే పోలింగ్ ఏజెంట్లని, అలాగే పోలింగ్ లో పోటీ చేస్తున్న అభ్యర్థులను సైతం కూడా అడ్డుకొని ఇబ్బందులు పాలు చేస్తున్నారని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం ఎదుట ఆందోళనకు పూనుకున్నారు. ఈ రోజు ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నేతలు గత 4-3 సందర్భాలు 4 రోజుల కాలంగా కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా తాము రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం వద్ద కూర్చొని ఆందోళన చేస్తున్నాము, కానీ ఏ ఒక్కరూ కూడా తమకు సంబంధించి చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించట్లేదు. కనీసం వైఎస్ఆర్సీపీ నేతలు ఇస్తున్న వినత పత్రాలకు సంబంధించి కానీ, లేకపోతే ఆందోళనకు సంబంధించి కానీ ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇప్పటికైనా సరే రాష్ట్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకొని సజావుగా ఎన్నికల ప్రక్రియ కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలి. ఎన్నిసార్లు చెప్పినా రాష్ట్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంది. ఇది సరైన విధానం కాదు. తెలుగుదేశం పార్టీ డౌన్, డెమోక్రసీని కాపాడండి అని చెప్పి కూడా టీడీపీ తీరుకు సంబంధించి కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. టీడీపీ నేతల అనుసరణలోనే ఈ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఏమాత్రం కూడా ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించే ప్రక్రియ కనిపించట్లేదు. కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘాలు జోక్యం చేసుకొని ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలనేది వైఎస్ఆర్సీపీ డిమాండ్ కనిపిస్తూ ఉంది. వాస్తవానికి గత 3-4 రోజుల కాలంగా కూడా ప్రతిరోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. కానీ తాము ఫిర్యాదు చేసినా ఏమాత్రం కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం పట్టించుకోవట్లేదని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలైతే ఆరోపిస్తున్నారు. అయితే ఎన్నికల కమిషన్ కలవటానికి అనుమతి రాకపోవడంతో కార్యాలయం ఎదుట వైఎస్ఆర్సీపీ నేతలు భారీగా చేరుకొని ఆందోళన చేస్తూ ఉన్నారు. సత్తాస్ శివ, ఇటువంటి సిచ్యువేషన్ గతంలో ఎప్పుడైనా ఇటు పులివెందుల కానివ్వండి, లేకపోతే ఏపీలో సంబంధించిన వేరే కాన్స్టిట్యుయెన్సీస్ లో ఇట్లా పోలింగ్ బూత్స్ ని 2 to 4 కిలోమీటర్స్ దూరంలో వేయటం ఎప్పుడైనా జరిగిందా? దానికి సంబంధించి అసలు ఈసీ నుండి అంటే మనం దాన్ని ఈ సిచ్యువేషన్ అసలు ఎలా చూడాలంటారు? పార్ట్ ఆఫ్ వైసీపీ టీడీపీ పోరుని పక్కన పెట్టేస్తే అసలు ఈ సిచ్యువేషన్ ఎలా అనలైజ్ చేయాలంటారు?
ప్రధానంగా చూసుకుంటే కనుక ఎన్నికల సంఘం ఎక్కడైతే సెన్సిటివ్ హై సెన్సిటివ్ గ్రామాలు ప్రాంతాలు ఉంటాయో అక్కడ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఆ ప్రాంతం నుంచి 5 కిలోమీటర్ల దూరం లోపు ఎన్నికలు నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. వాస్తవానికి 1999, 2004 సమయంలో కూడా పల్నాడు రాయలసీమ ప్రాంతాల్లో ఎన్నికలు సజావుగా జరగడానికి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పి ఆ గ్రామానికి సంబంధించిన ఓటర్లన్నీ కూడా పక్క గ్రామంలో అప్పట్లోనే 6 నుంచి 7 కిలోమీటర్ల దూరంలో పోలింగ్ నిర్వహించిన పరిస్థితి కనిపించింది. అయితే ఎన్నికల కమిషన్కి సంబంధించి రాజకీయ పార్టీల ఆరోపణలు ఏ రకంగా ఉన్నా కానీ ఎన్నికలు సజావుగా నిర్వహించాల్సిన బాధ్యత రాష్ట్ర ఎన్నికల కమిషన్ మీద పడుతోంది. సో ఈ నేపథ్యంలోనే ఎన్నికల కమిషన్ తనకున్న విచక్షణ అధికారాలను వినియోగించుకొని పోలింగ్ సజావుగా కొనసాగేందుకు 4 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. సో దానిలో భాగంగానే పులివెందులకు సంబంధించి గత 10-15 రోజుల కాలంగా తీవ్ర ఉద్రిక్తత ఆందోళన పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నిక ప్రక్రియ సజావుగా కొనసాగాలని చెప్పి కూడా 4 సంబంధించి పోలింగ్ కేంద్రాలను కూడా 2 కిలోమీటర్ల దూరం మరి 4 కిలోమీటర్ల దూరంలో కూడా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కానీ ఓటర్లని భయభ్రాంతులకు గురిచేసేందుకే పోలింగ్ కేంద్రాలు మార్చారని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ అయితే మొదటి నుంచి ఆందోళన చేస్తుంది. కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి మాత్రం పోలింగ్ కేంద్రాలు మారుస్తామని చెప్పి ఎన్నికల కమిషన్ చెప్పినప్పుడు ఎందుకు అభ్యంతరం చెప్పలేదని చెప్పి కూడా టీడీపీ ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో మొత్తం మీద చూసుకుంటే రాజకీయ పార్టీలు ఎవరి అభిప్రాయాలు వారు వ్యక్తం చేసినా కానీ ఎన్నికలు సజావుగా నిర్వహించాల్సిన బాధ్యత రాష్ట్ర ఎన్నికల సంఘంపై అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో దానిలో భాగంగానే ఈ మార్పులు చేర్పులు చేసిందని చెప్పి కూడా భావించవచ్చు. సత్తాజ్ శివ, పోలీసుల మీద కూడా యాక్షన్ తీసుకోవాలి అంటూ డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అట్ ద సేమ్ టైం ప్లకార్డ్స్ కూడా వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. అసలు ఆ ప్లకార్డ్స్ లో ఏ ఫొటోస్ ని వాళ్ళు చూపిస్తున్నారు అండ్ పోలీసుల మీద యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ కి వెనుకున్న వాళ్ళ మెయిన్ థాట్ ఏంటి? ప్రధానంగా చూసుకుంటే మనం ఒకసారి ప్లకార్డ్ లో చూసుకోవచ్చు. ఎన్నికలకు సంబంధించి ఎక్కడైతే ఆ ప్రాంతంలో పోలీసులకు సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ నేతల్ని అడ్డుకుంటున్న పరిస్థితి, అలాగే ఓటింగ్ వేయటానికి బూటింగ్కి వెళ్లకుండా అడ్డుకున్న నేపథ్యం కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం నుంచి జరిగిన సంఘటనల్ని బేస్ చేసుకుని కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ప్రధానంగా చూసుకుంటే ఆ పోలీసు అధికారులు కాళ్లు పట్టుకుంటున్న సంఘటన ఒకటి కావచ్చు, అలాగే ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించకుండా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఎన్నికలు సజావుగా నిర్వహించలేదు. సో ఈ నేపథ్యంలోనే ఒక ప్లకార్డ్ లో కూడా చూసుకోవచ్చు, పోలీసు అధికారుల కాళ్లు పట్టుకున్న ప్లకార్డ్ ను పట్టుకున్నారు. అలాగే పోలింగ్ కేంద్రం వద్ద జనం లేకుండా ఉన్న సంఘటనలకు సంబంధించింది, అలాగే పోలింగ్ కేంద్రం వద్ద పోలీసుల ఆంక్షలు, అలాగే పోలింగ్ సమీప దూరంలో కాకుండా దూర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న పోలింగ్ కేంద్రాలు కావచ్చు, పోలీసు బలగాలు కావచ్చు. సో వీటన్నిటిని బేరేజ్ వేసుకొని పూర్తి స్థాయిలో పోలీసుల ఆంక్షల మధ్యనే ఈ తతంగం ఈ వ్యవహారం కొనసాగుతుందనేది వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్న అంశంగా కనిపిస్తూ ఉంది. సో పోలీసులు సజావుగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించడంలో వైఫల్యం చెందారనేది వైఎస్ఆర్సీపీ నేతల ఆరోపణ. ముఖ్యంగా పోలీసు అధికారులు అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరించడం మూలంగానే ఈ టోటల్ తతంగం కొనసాగిందనేది వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్న ఆందోళన. సో కొంతమంది పోలీసు అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు, అలాగే ఎన్నికల సంఘం టీడీపీ నేతల అండదండల్ని చూసుకొని ఈ రకంగా వ్యవహరిస్తున్నారు. సో పోలీసు అధికారులపై కూడా కొంతమంది స్థానిక పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఈ రోజు ఉదయం నుంచి అంటే ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి జరిగిన పరిణామాలన్నింటినీ కూడా ప్లకార్డుల రూపంలో పెట్టుకొని ఎన్నికల కమిషన్ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన చేస్తా ఉన్నారు. సత్తాజ్ థ్యాంక్ యూ శివ. సిఎస్ కడప జిల్లా జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ఇప్పుడు కాకను పుట్టిస్తున్నాయి. ప్రెసెంట్ పొలిటికల్లీ కూడా అక్కడ సిచ్యువేషన్స్ మారుతూ వస్తున్నాయి. ప్రెసెంట్ వైసీపీ నేతలు అంబటి రాంబాబు అధ్యక్షతన అంతా కూడా ఇటు ఈసీ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్నారు. పోలింగ్ బూత్స్ కావాలని సరళించారని ఇటు ఈసీ ఎలక్షన్ కమిషన్ టీడీపీ హయాంలో నడుస్తోందంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఈసీ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది వెయిట్ చేసి చూడాలి.